నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అప్డేట్ అందించింది. మొదటి విడతలో ఇప్పటికే వేలాది మందికి లబ్ధి చేకూరగా ఇప్పుడు రెండో విడత పంపిణీకి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో జాబితాను విడుదల చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించడంతో అప్లికెంట్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా పుంజుకుంటుంది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న పేదలకు ఊరటనిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జగిత్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెండో విడత ఇళ్ల మంజూరుపై స్పష్టత ఇచ్చారు. రాబోయే ఏప్రిల్ నెలలో అర్హులైన లబ్ధిదారుల రెండో జాబితాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకున్న లక్షలాది మందిలో ఆశలు చిగురించాయి. గతంలో ఇళ్ల బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జమ చేస్తోంది. ఇల్లు ఏ స్టేజ్ లో ఉంటే దానికి తగ్గట్టుగా నిధులు విడుదల అవుతున్నాయి. ఒకవేళ ఎవరికైనా టెక్నికల్ సమస్యల వల్ల డబ్బులు పడకపోతే వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రూపాయి కూడా పక్కదారి పట్టకుండా పేదవాడి ఇంటి నిర్మాణానికి అందాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. కేవలం స్థలం ఉన్న వారికే కాకుండా అసలు ఇల్లు స్థలం రెండూ లేని వారి కోసం కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి వారి కోసం ప్రభుత్వ భూములను సేకరించి పెద్ద ఎత్తున ఇళ్ల సముదాయాలను నిర్మించనుంది. పట్టణ నగర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఈ రెండో విడతలో ఎక్కువ అవకాశం కల్పించేలా కసరత్తు జరుగుతోంది. అధికారులు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. మార్చి ముగిసి ఏప్రిల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. తొలి విడతలో సుమారు 3.50 లక్షల మందికి లబ్ధి చేకూరగా రెండో విడతలో కూడా భారీ సంఖ్యలో ఇళ్లను కేటాయించనున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా గృహ ప్రవేశాల సందడి కనిపించనుంది. పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏది ఏమైనా ఏప్రిల్ నెల తెలంగాణ పేదల పాలిట నిజమైన పండుగ నెలగా మారబోతోంది.